UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాదండి ఇప్పుడు మీరు సినిమా ఐ నో యూఆర్ ఎ ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళలేదు. ఒక కాంగ్రెస్ సానుభూతిపరుడిగా మాత్రమే మీరు నాకు నిలబడ్డారు. రాజకీయం అంటే ఈ మధ్య భయం వేసేస్తుంది అన్న. ఎందుకు? ఎందుకంటే నా మెంటాలిటీకి బేసిక్గా మరీ 6-7 నెలల నుంచి ఇంకా భయం ఎక్కువైపోయింది. దీని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం చేత? ఎందుకోసం అంటే అన్నయ్య, కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో. ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుందన్న. ఓ ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా వాడు పనిచేశాడు. ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షి, నేను ప్రత్యక్ష సాక్షిని భలే గుర్తొచ్చింది నాకు. బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్, నంబర్ 7 మినిస్టర్స్ కోర్సులో కూర్చున్నాం. మహానుభావుడు సోమయాజులు గారిని గురుగారు చచ్చిపోయారు. చచ్చిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ఫైనాన్షియల్ అడ్వైజర్. బొత్సన్న, నేను, సోమయాజులు గారు, వట్టి వసంత కుమారు ఎవరో అందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎవరికి ఇవ్వాలి అనుకుంటుంటే 4-5 పేర్లు వచ్చినాయి. పొద్దు వాడు ఆంధ్ర నుంచి ఆయనకి ఇచ్చాం, రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం, ఇక్కడ ఉన్నాను. ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు, ఆ డబ్బు నడిపేరు ఈ డబ్బు నడిపేరు వచ్చింది. ప్రత్యక్ష సాక్షిని ఒక రాజకీయం గురించి చెప్తే కొద్దిసేపు పాపం ఆయన ఆలోచించి ఫోన్ చేసి గాంధీ భవన్కి ఫోన్ చేశాడు. రేబాల భాస్కరో ఎవరో ఒక ఆయన ఉన్నాడు, వరంగల్. ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది. ఆయన గాంధీ భవన్లో చిన్న పని చేస్తుండేవాడు ఆఫీస్లో. అరే ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పన్నాడు. నేను పక్కన షాక్ అయ్యాను. ఆయనకి ఏంటన్నాయి అంటే 30 ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో నమ్ముకొని పనిచేస్తున్నాడు, ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడండి. ఆయనకి రాజ్యసభ ఇచ్చాడు. ఆయన వరంగల్ ప్రాంతం, ఆయన పేరు మర్చిపోయి భాస్కరో ఏదో ఉందా ఆయన చెక్ చేసుకొని చెప్పి. అది రాజకీయం. ఇప్పుడు 100 కోట్లు ఇస్తాడా, ఇటు 200 కోట్లు ఇస్తాడా, వీడికి ఫార్మా కంపెనీ ఉందా? మరి ఇప్పుడు ఉన్నది మీ కాంగ్రెస్ ఏనండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి, గత రాజకీయాల గురించి చెప్తున్నా. ప్రస్తుత మా పార్టీ గురించి అట్లా. వీడికి గ్రానైట్ ఫ్యాక్టరీ ఉందా, వీడికి ఫార్మా ఉందా, వీడు 800 కోట్లు ఇస్తాడు, ఈ డబ్బులకి ఇది అమ్ముదాం, అట్లా ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది? ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పిల్లని వదిలిపెట్టి అన్ని వ్యాపారం వదిలిపెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్, జై టీఆర్ఎస్ జై టీఆర్ఎస్, జై టీడీపీ, జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి, వాడు వ్యవసాయం చేసి, వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు? నువ్వు పిలుపునీయంగాలి ధర్నాలు ఎవరు చేస్తారు? నువ్వు పిలుపునీయంగాలి బంధువులు ఎవరు చేస్తారు? నువ్వు పిలుపునీయంగాలి నీ మీటింగ్లకు వచ్చి జై ఎవరు కొడతారు? నీ జై కొట్టే అంటే వాడికి ఒక రోజు పోతుంది. వాడు సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 50 రోజులు 60 రోజులు ఈ ధర్నాలు పనులు చేసి ఒక 50 రోజులు పండగలు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తాడు జీవితంలో? నిజమైన కార్యకర్తలు ఎక్కడ సంపాదిస్తాడు? చూడాలి కదా మనం. వాళ్ళని చూడకుండా వాళ్ళని ఈ గత గవర్నమెంట్లో ఈయన రియల్ ఎస్టేట్ చేసి 1000 కోట్లు సంపాదించాడు. ఆ స్కామ్ చేసి ఆ 1000 కోట్లని పార్టీ తీసుకుంటే ఇక 300 కోట్ల 400 కోట్ల డబ్బులు వస్తాయి. ఆ 400 కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి అని ఆలోచించినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా? కరెక్ట్. నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్పు కాదు, మీరు కార్యకర్తగా చచ్చిపోవటం అంతే కదన్నా. మన కార్యకర్తగానే ఉండాలా? నువ్వు ఏ ఎండగా గొడుగు బట్టి కాదు ఏ ఎండగా గొడుగు బట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని ఇవాళ ఈ పార్టీలో ఉండి, రేపు ఇంకో పార్టీలో ఉండి, ఎల్లుండి ఇంకో పార్టీ వస్తే, నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయేవాడిది రాజ్యం. అవును, అదే ఇవాళ రాజ్యం అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ముగిలిగిద్ద స్కూల్లో షాద్నగర్లో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఆ రోజు నాకు గుండెలో పడిపోయింది, అయ్యో పాపం అమ్మని చంపేశారా అని. అప్పటి నుంచి నేను కాంగ్రెసే. ఉండకపోని అధికారంలో రాకపోని కాంగ్రెస్ అంటే ఇష్టం అని నాలాంటి అడిగి రాజకీయం పనికిరాదని ఫీల్ అవుతున్నాను నేను. కానీ మీరు బాగానే వ్యవహారకర్త కూడా, లౌక్యం లేకపోవడం, కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడి ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త. అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలే, అవన్నీ ఉపయోగం లేదన్నా. దాన్ని డామినేట్ చేస్తుంది డబ్బు. ఇవ్వాలి మీ దగ్గర డబ్బు లేదండి? డబ్బున్నా కానీ డబ్బు అంటే ఇట్లా నేను 1000 కోట్లు నా దగ్గర లేవు, 1000 కోట్లు. ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే 200 కోట్లు. రాజకీయం డబ్బుతో అయిపోయింది, ముడిపోయిపోయింది. ఇలా పెరిగిపోయింది రాజకీయం. ఇంతకుముందు రాజకీయాలు కాదు అది. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు కాదు. అదే మీరు ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 30 ఏళ్ళుగా పనిచేస్తున్న అతను తీసుకెళ్లి రాజ్యసభ ఇచ్చారు. ఆ రాజకీయం లేదు ఇప్పుడు. ఆ రాజకీయం ఎక్కడ ఉంది ఇప్పుడు? నిజం చెప్పండి.
ఇప్పుడు లేదు ఏ పార్టీలో ఉంది? ఏ పార్టీలో లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. అంటే వాళ్ళని మనం తప్పుగా అనకూడదు. పార్టీ నడపాలంటే అది అవసరం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇవాళ కాస్ట్లీ అయిపోయింది ఎలక్షన్ అన్నది కాస్ట్లీ. నేను కార్యకర్తలందరికీ చేతులు ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు పద్దాలు ఇవ్వడం ఇష్టం లేదు చెప్తున్నా. కార్యకర్త వాడిచ్చే 500 కోసం 1000 కోసం దానికోసం కాదు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరూ నాయకులు అవ్వాలి. నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన కార్యకర్త నేను. చాలా గ్రేట్, చాలా గ్రేట్. అంతే కదా పాపం. ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి? పాపం ఇలా విలేజెస్ ఉన్నారన్న, చాలా మంది చూస్తా. మా బూర్గుల షాద్నగర్ మా ఊరు చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకోరు. ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు, ఆస్తి తగాదు ఉండదు, కమ్యూనిటీ తగాదు ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ టీఆర్ఎస్ వాడురా అన్నట్టు చూస్తాడు, ఏంటో వీడు కాంగ్రెస్ వాడని చూస్తాడు. ఇక్కడ పగల బాగానే ఉంటారు, నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అన్న నువ్వు ఈ వ్యాపారం చేయి, నేను ఈ వ్యాపారం చేస్తుంటాను. అది ఎంత ద్రోహం అండి అది. చాలా చాలా. అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం? అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి. రైవల్ పార్టీస్ అనుకున్నవే. నువ్వు నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాల దెబ్బతీసి, నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాళ్ళని గెలిపిస్తే, నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడికో ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకి పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు ఎట్లా ఉంటుందండి? అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి. అంత దూరం రాణించుకోకూడదు మనం, అంతేగా, అంత దూరం రాణించుకోకూడదు. ఇప్పుడు అవతలాడు ఎందుకు బలపడ్డాడు? వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు. నువ్వు ఎందుకు వీక్ అయ్యావు? గత 10 ఏళ్ళు నువ్వు అధికారం లేవు, నీవంతా పోరాటం జరిపోయింది. పోరాడేవాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్న? పోరాడేవాడి దగ్గర ఉంటాయి, నిజం చెప్పు. 100% ఎట్లుంటాయి అన్న? పాపం వాడు బదులు లేచిన కాడ నుంచి పోరాడాలి, ధర్నాకి వెళ్ళాలి, పార్టీని అదిగా పడాలి, రైలు రోకో చేయాలి, బస్సు రోకో చేయాలి. వాడు పాపం వాడు గౌగా తెల్ల బట్టలు ఇస్త్రీ చేసుకొని నీట్గా చేసుకొని కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే జెండా కప్పుకొని అరిచే వాడి దగ్గర డబ్బు ఎక్కడ వస్తాయి? న్యాయం కదా, ధర్మం. ఏదైనా ధర్మం మాట్లాడాలి, జస్టిస్ న్యాయం మాట్లాడాలి. నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే మోస్తారులే ఏంటి అంటే ఎట్లా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అస్సలు లేదు. నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు, నా బ్లడ్లోనే ఉండదు అసంతృప్తి. నాకేం అసంతృప్తి అన్న? నాకేమైనా కావాలంటే లాక్కొచ్చుకుంటా పోయి. నేను సారీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ గణేష్ గారు. అసంతృప్తి అన్నది మీకేదో కావాలి, నాకు అస్సలు మీకు దొరకట్లేదన్న యాంగిల్ కాదు నేను అంటున్నాను. నేను కార్యకర్తలందరికీ న్యాయం చేయండి నాయన. గత జరగట్లేదా? అరే జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసుకు వచ్చి చెప్తున్నా. జరిగితే హ్యాపీ, జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేష్. లబ్ధి పొందకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. అవును. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈజ్ లైఫ్ అనేది తెలిసింది. అవును. చంద్రబాబు కంటే గొప్ప పొలిటీషియన్ ఇండియాలో ఎవరు ఉన్నాడా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు లేరు, అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్. నిజం చెప్పన్నా. ఇండియాలో మొత్తం 40 ఏళ్ల రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనకడో. 72-73 ఏళ్ళలో జైల్లో వేసిన తొనకలా బయటకు వచ్చాడు బాంచేత్. జైల్లోంచి నేను ఎట్లా వస్తాడా అని ఎదురు చూస్తున్నాను టీవీలో. షూ వేసుకొని అమ్మ సింహంలా బయటకు వచ్చాడు. ఆ లోపల ఏ క్షణం చంపేస్తారని భయంతో కూడా. అవును, అంతకంటే పాసిబిలిటీ ఏం జరగడానికి ఎవరైనా ఉన్నారా? ఊరికి అడుగుతున్నా. మళ్ళీ నువ్వు ఆ గణేష్ మీ సామాజిక వర్గం నీకు అని అట్లా అనుకోకు. అలా ఎందుకు అనుకుంటా చెప్తున్నా. స్వామి చెప్పినట్టు మీ సామాజిక వర్గం వాళ్ళు ఒకళ్ళు ఓటేసారు. బాగా చెప్పావు. అందుకని నాకు ఆ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా. ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి అసలు. వేరే లెవెల్, నెక్స్ట్ ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని. అవును. బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు మీ సార్ కాదు, చంద్రబాబు గారు కాదు, లోకేష్ కూడా అంటున్నారు. ఏదో ఒకటి వాళ్ళ టీమేగా, మొత్తం టీం. ఇందాక అన్నట్టుగా పేరు చంద్రబాబు నాయుడు గారిదే కదా. వాళ్ళు మంచి సలహా మంచి ఫట 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 చైర్మన్ వేసేసుకున్నాడు. ఫట 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 మన ఆఫీసులు అందరం మర్చిచాడు. ఫట 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 గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తి చూపే వాళ్ళందరినీ విక్టిమ్ చేసి పారేశాడు. అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి విక్టిమ్ చేశాడు. అవును, విక్టిమ్ చేశారు.
విక్టిమైజ్ అంటే వణుకు అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి. బాబు మనం ధర్మంతో నడవాలి, మన ఆఫీసులో మన పని మనం చేయాలి, తప్పు చేయకూడదు, ఒకటి చెప్తే వినకూడదు అని చేశాడు. మేము ఎక్కడ చేస్తున్నాం? మేము చేస్తున్నాం ఇక్కడ లేదు. గత ప్రభుత్వం చేసిన వాళ్ళ ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాంగా. అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు. మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక 1 year దాదాపు 13 ఏళ్ళు పనిచేశాడు నా దగ్గర. నేను ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు, ఇక్కడ జాబ్ చేసుకోండి, మన సినిమా చేయట్లేదు కదా. పాపం ఆయన చాలా మంచోడు, బాగా చదువుకున్నాడు. చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. పేరెందుకులే. జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఆయన పాపం జీతం వేయను, ఆయనతో ఏం చేయను. ఫోన్ చేసి సార్ ఇమ్మీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా. సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ ఆ పని చూడండి అని చెప్తా. శ్రీనివాస్ గారు పలానప్పుడు మన పలానాది ఉంది కదా, అదేమైందో చెక్ చేయండి అని చెప్తా. అన్ని పనులు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నా దగ్గర 13 ఏళ్ళు పనిచేసాడు అన్న ప్రేమ ఉంటుందిగా. ప్రేమ ఉంటుంది, 100% ఉంటుంది. ఆ టైంలో మీరు చూపించిన ఆదరణ కూడా ఉంటుంది కదా. కారణం అవుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అంతేగా. ఆఫీసర్లు ఉన్నారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు. ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు. ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పలానా పండ్ల గణేష్ని పంపిస్తున్నా, కొద్దిగా వీలైతే హెల్ప్ చేయండి అంటే నువ్వు చేస్తావు చేయవన్నా? చేస్తారు. అది రాకూడదు అంట నేను. అది ఎట్లా జరుగుద్ది? మరి దానిలోని మీరు అది ఎట్లా జరుగుద్ది? అది జరగకూడదు కదా. జరగకూడదు. మాకు జరగాలి, కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జరగాలి. ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలని కోరుకుంటాను నేను. అవును, 10 ఏళ్ళు పోరాటం చేశారు కదా మీరు. మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్లు తప్పే ఉంది. ఆఫీసులు తప్పే ఉంది సార్. నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవిని ఉంచకూడదు. నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ప్రక్షాళన ఉండాలి, ఉండకూడదు. ఎందుకు? వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఒక ఆయన. పొరపాటు ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా? ఎలా అయిపోద్ది? రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతేనే రాష్ట్రం ఆగలే. ఆంధ్ర తెలంగాణ విడిపోద్ది అనుకున్నారా? విడిపోతే 2 రాష్ట్రాలు ఎవడు పోనాడు చేసుకోవట్లే. రేపు ఇంకో 5 ముక్కలైనా ఎవడు చేయడు. ఎందుకు మరి? కేసీఆర్ పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, చచ్చిపోయినాడు మళ్ళీ పుట్టక తప్పదు. ధర్మవుతున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారు నువ్వు బతకటం అనేది ఎట్లా బతుతావు నువ్వు? ఇప్పుడు ఒకటి ఉన్నావు అన్న, నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు. జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్గా ఉంటావు, ఇంకో దగ్గర ఆఫీస్లో పనిచేస్తావు. కానీ నేను జర్నలిస్ట్గా మానేశాను కాబట్టి బతకను ఆత్మహత్య చేసుకుంటావు. ఎవరు చేసుకుంటావు? గుర్తుపెట్టు. ఒక్క రోజు బాధపడతావు, 2 రోజులు పని చేసుకుంటావు. అవును, ఒక్క రోజు కూడా బాధపడు, ఇంకో పని చేసుకుంటా. అంతేగాని నేను అంటున్నది అది. మరి ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు? దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదండి? చేస్తారేమో పెద్దలు, ఇప్పుడిప్పుడే బయటకు చేస్తారేమో. మరి అది నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపురం చేయమని ఇచ్చారు. 10 ఏళ్ళు దగాపడ్డ ఈ రాష్ట్రాన్ని అన్ని అయిపోయిన వాళ్ళకి అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు. బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది. మన కాపురం సరిగ్గా చేయలేదు అనుకో మన పెళ్ళాం మన వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అధికారం కూడా అంతే అన్న. అంతేగా. దివ్యధర పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది? మనం బాగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు. చేయలేదనుకో 5 ఏళ్ళకి పంపించేస్తారు. 5 ఏళ్ళ వరకు ఆగుతుందంటారా? 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. అంతేనా? అంటే మధ్య వినిపించే మాటలు మిడ్ టర్మ్ వస్తుంది, కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే ఏంటన్నా వచ్చేది? 5 సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు, 5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మాకు ఓటేస్తారు, బాగా చెబితే ఓడిపోతాం. అది ఈ దిశగా నడుస్తున్నాయా? పావులు కదులుతున్నాయా? పావులు అంటే బాగా జరుగుతుంది. ఒక నిర్ణయం చాలన్నా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి. ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి రాజమండ్రి ఒకే నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి రావటం, ఎలక్షన్ అయిపోయింది. క్లోజ్. ఆ రోజు గెలిచారు. నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ అనేవాడు ల్యాండ్ అవ్వటము అయిపోయింది, చంద్రబాబు గారు చేయబట్టుకోవటం, ఇద్దరు నాటి రావటం, ఆ రోజు ఎలక్షన్ అయిపోయిందని చెప్పి నేనే చెప్పాను. వాస్తవం ఏదైనా అంతే. నేను హర్యానా ఉంది, లక్షల మంది కాంగ్రెస్ వస్తుంది అన్నారు. నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తుంది, ఓడిపోలా. మనం ఒక్క జీవితంలో మంచి చెడుకు ఒకే నిర్ణయం అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ హైడ్రా అన్నది ఏమి మైనస్ అవ్వదుగా మీకు? హైడ్రా మంచి పని అన్న, ఒకటి గుర్తుపెట్టుకున్నా. హైడ్రా చాలా మంచి పని చెప్పమంటావా? ఇప్పుడు అంటే చెరువులు నేను హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు. ఉస్మాన్ సాగర్ గండిపేటలు అన్ని పక్కన ఇల్లు కట్టారు. అవును. నేను ఒకటే అడుగుతా, నువ్వు హైడ్రా మంచిదో కాదో నువ్వు చెప్పు. ఈ చెరువులు అన్నిటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ చెరువులో కలుస్తున్నాయి.
ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచినీళ్ళుగా నీకు ఇస్తున్నారు. నువ్వు తాగుతావా? నిజంగా నువ్వు తాగుతావా? ఎవరు తాగుతాం? అది 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 తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు. పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి, పక్కాడు వాడు ఉచ్చబోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతామంటే హైడ్రా చెడ్డది. చెడ్డది. వచ్చి దీని అమ్మ హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి గాలి ఇవ్వాలి. బెంగళూరు లాగా వర్షం వస్తే మునిగిపోకూడదు, ఢిల్లీ లాగా కాలుష్యం కాకూడదు, బాంబే లాగా గజిబిజి కాకూడదు, మెడ్రాస్ లాగా వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు. మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండొచ్చు, కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం. నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర, ముసీర్ నిద్ర, ఇంకో బుధర అనొచ్చు, కానీ రాజకీయ లబ్ధికి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికీ వేరే ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా. ఏమంటే ఇప్పుడు కొట్టేశాడు, నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా? చాలామంది కొట్టేసుకున్నా తప్పున్నాళ్ళే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకు బాధ అనిపిస్తుంది. ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి, చాలా మంచివాడండి వీడు, బ్యాడ్ లక్ అండి అని మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా. అవును. మళ్ళీ కారు ఎక్కంగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే ఇల్లు వచ్చామండి, ఇంకేంటి కబుర్లో, నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అనగానే అయిపోయాయి. ఇంటికి వెళ్ళి స్నానం చేసామా, గౌగా షేవింగ్ చేసుకున్నామా, టిఫిన్ చేసామా, మన పనిలో పడిపోయాం. మళ్ళీ 15 రోజు వీలైతే వస్తాం, లేకపోతే రాహం. మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏలుస్తే మనం చచ్చిపోయేటాకి చూడరాడు మనకి, మన పనులు అదే. అందుకని జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట గణేష్ గారు, చాలా విచిత్రంగా కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి. నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని. మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా, నా కొడుకు దొంగ అని నేను అనలేను, నా కొడుకు తప్పు చేసినా నేను అన్నాను. నా మనసులో ఉండే పర్సనల్గా అక్క నువ్వు అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా కానీ నేను అనలేదు. కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను, అంతేగాని నేను విపరీతంగా ఎదురు తిరిగి మాట్లాడింది. అంటే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్, మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు. మనం 30-35 ఏళ్ళగా నేను అడిగిన పర్సనల్ కలిసినప్పుడు చెప్తా అక్క అట్లా అనమాకలేక అని చెప్తా. పబ్లిక్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి, నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి, మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నదే నాకు అర్థం కానిది. ఇదేం ప్రశ్న కాదు, నా సందేహం. నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేనన్నా, ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది, ఆవిడ అక్క అనుకుని ఉంటే బాగుండేది. పొరపాటు అన్న మనుషులు నాకు పొరపాట్లు చేస్తారన్నా. అదే కేటీఆర్ గారి మీద అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ని పేల్చడానికి ట్రై చేసిన సందర్భం అది. నేను ఆ తర్వాత దాని మీద వీడియో కూడా చెప్పాను, చాలా పొరపాటు అది. ఎందుకంటే అయిపోయింది, చిన్న కోర్టులో ఉంది వ్యవహారం, మనకి ఎందుకు లేనా. అవునా? కోర్టుకు వెళ్ళారు కదా, అవును చూసుకుంటారు అది. ముఖ్యమైన విషయం, మీరు అసలు సినిమా నిర్మాణం అన్న దానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా, అనుకోకుండా దూరం జరిగింది. అదే మరి నా గమ్యం, అదంతా సినిమానే. తప్పకుండా సినిమాలు తీస్తా, తప్పకుండా ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్లు ఇస్తా, అందులో డౌటే లేదు. అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఈ మంచి సినిమా తీస్తే అన్న ఎంట్రీ ఎట్లా ఉండాలంటే, ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండకూడదు, అట్లా ఉండాలి, అట్లా తీయాలి. ఏదో సినిమా తీయటం ఎంతసేపన్నా రోజు 10 క్లాపులు కొట్టచ్చు. కరెక్ట్. బట్ చిరంజీవి గారితో మీరు ఏమి ప్లానింగ్ అవకాశం లేదా? మీరు అడిగారా? అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అని. అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా, వాళ్ళు అనుకోవాలిగా. అట్లా అదేముంది కానీ చిరంజీవి గారు తెలుగు జాతికి సన్నిహితులు. అఫ్కోర్స్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నాను రియాక్ట్ అయ్యే మహోన్నత వ్యక్తి. నాకు అసలు జర్నలిస్టులు కానీ ఏ ప్రొడక్షన్లో రంగం కానీ ఎవడున్నా కానీ, అందుకని దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు, ఆ స్టేటస్ ఇచ్చాడు. మంచిత నడుస్తుంటే నేను అంటా కదా, ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ ఆయన లిమిటెడ్ పీస్, అది భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్లో కొన్ని, అందులో ఆయన చిరంజీవి అనేది ఒక లిమిటెడ్ పీస్. చిరంజీవి పుట్టాడు, ఆయనతో పాటు వచ్చిన సమకాలీకులు అందరూ, ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఎట్లున్నారు, ఆయన ఎట్లున్నాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.